నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను సునీల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి సిద్ధాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం 10 కోట్ల ఖర్చుతో పనులు పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నల్గొండ జిల్లా నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం 25 లక్షల చొప్పున చెక్కులు అందించిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఎమ్మెల్యే కోరకంటి చందర్ బాయి బాట. సింగరేణి ప్రైవేటీకరణకు మోదీ సర్కార్ కుట్రలు చేస్తోందని విమర్శలు. బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్. ఇతర పార్టీల కార్యకర్తలను ఆకర్షిస్తున్న రాష్ట్ర సంక్షేమ పథకాలు. బీఆర్ఎస్లో చేరిన యాదాద్రి జిల్లా కక్కిరేణి గ్రామస్తులు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. పెద్దపల్లిలో భారత రాష్ట్ర సమితి పట్టణ స్థాయి సమావేశం. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచన. కమింగ్ టు డీటెయిల్స్. 10వ విడత రైతు బంధు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం టంచనుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇవాళ 7వ రోజు 1,49,970 మంది రైతుల ఖాతాల్లో 263 కోట్ల 71 లక్షల రూపాయలను జమ చేసింది. మొత్తం 5,27,434.25 ఎకరాలకు నిధులు విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 53,928 మంది రైతులకు 4,031 కోట్ల 7 లక్షల రూపాయల సాయాన్ని అందజేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలపై విద్యార్థులు అద్భుతమైన ప్రాజెక్టులు రూపొందించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తన కుమారుడు ఆర్య పాఠశాలలకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత విద్యార్థులు రూపొందించిన అనేక రకాల ప్రాజెక్టు వర్కులను ఆసక్తిగా పరిశీలించారు. పర్యావరణం, జంతు సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక అంశాలపై విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్లను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కుమారుడు ఆర్య చేసిన ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్సీ కవిత ఒక తల్లిగా గర్వంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోనే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. జిల్లా కేంద్రంలోని ఈదిగాం చౌరస్తా నుండి సిద్ధాపూర్ వరకు 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. వరకు ఈదిగామ చౌరస్తా నుంచి సిద్ధాపూర్ వరకు ఈ వర్షాకాలము భారీ వర్షాలు పడడం మూలంగా రోడ్ అంతా కూడా చెడిపోయి ఉండే. మరి వర్షాలు తగ్గినాకనే రోడ్డు చేపిస్తామని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత దీపావళి తర్వాత వర్షాలు తగ్గినాయి. అప్పుడు మనం మొదలు పెడితే మరి దాదాపు ఒక 2.5 మాసాల లోపల 31 జనవరి వరకు మరి బ్రహ్మాండమైనటువంటి రోడ్డు తయారైంది. దీనికి ఇప్పటికీ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. రేపు రాబో రోజులలో దీన్ని కంటిన్యూషన్ సిద్ధనకుంట వరకు సిద్ధనకుంట వరకు దీన్ని కూడా తీసుకుపోవడానికి మరి మంజూరైనటువంటి నిధులు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక 7 కోట్ల రూపాయలతోని అక్కడ స్వర్ణ రివర్ పైన ఒక బ్రిడ్జ్ కూడా మంజూరు కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇది అయిపోతే మనకి ఏంటంటే రేపు చాలామంది అక్కడి నుంచి గ్రామాల నుంచి వచ్చే ట్రాఫిక్కి ఇబ్బంది. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో రాణించాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను మంత్రి ప్రారంభించారు.
క్రీడా సాంస్కృతిక పోటీలతో విద్యార్థులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయిలో చాటి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడా రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తోందని మంత్రి తలసాని తెలిపారు. అతిథులకి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం జిల్లా యోజన మరియు సుధాకర్ రావు గారు విచ్చేసినటువంటి అతిథులకు షాల్వాతో సన్మానం. రేపు భవిష్యత్తులో జరిగేటువంటి వారిని సెలెక్ట్ చేసుకొని పంపించుకోవడం, ఆ తర్వాత మహబూబ్ నగర్లో కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఇవన్నీ కూడా ఈ క్రీడోత్సవాల భాగంగా చేపట్టడం అనేది సంతోషదాయకమైనటువంటి సందర్భం. దీంట్లో ప్రధానంగా నేను ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ పిల్లలకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎడ్యుకేషన్ టాప్ ప్రియారిటీ అయినప్పటికీ నీకు సేమ్ టైం స్పోర్ట్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన లైఫ్లో ఒక భాగం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మనకు స్ట్రెస్ ఎక్కువైతుంది. ఈ స్ట్రెస్ వల్ల ఏమైపోతుందంటే మానసికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక ట్యూషన్కి వెళ్ళడం, రాత్రి 8-9 గడిచిపోతుంది. బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయి వైద్యం పూర్తి ఉచితంగా అందుతోందన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని కమలా నెహ్రూ హాస్పిటల్లో 70 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అనేక పథకాలని ప్రవేశపెడుతూ వైద్యం విషయంలో కూడా అద్భుతమైన విప్లవాన్ని సాధిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. డయాలసిస్ పేషెంట్లకు ఒకవైపు పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ పని చేసుకోలేరు కాబట్టి పాపం మిగతా వాళ్ళలాగా వాళ్ళు శారీరక కష్టం చేయడం ఇబ్బంది కాబట్టి వాళ్ళకి పెన్షన్ మంజూరు చేస్తూ, అదేవిధంగా వారు డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళడానికి వాళ్ళ గ్రామాల నుంచి ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా కల్పిస్తూ వారు ఆదుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా అన్ని వసతులు కల్పిస్తూ డాక్టర్లు, ఇతర సిబ్బందిని అందరినీ కూడా ఇచ్చిన తర్వాతనే ఆసుపత్రులు మేము ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ నెల 18న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ మేరకు హైదరాబాద్లో మంత్రి హరీష్ రావు, మంత్రులు, కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, అదనపు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ యాదవ్, వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇది దాదాపు 16,533 లొకేషన్స్ లో అండ్ అర్బన్ లొకేషన్స్ 3,788. Mobilization will also be done through search and webcast staff. ఎట్లా ఉందంటే ఇప్పుడు మంత్రి గారు హరీష్ రావు గారు నాకు చెప్పారు. We are very proud. Thank you అన్న. Thank you. శ్రీనివాస్ గౌడ్ సార్. నమస్తే. Departments are MAUD department. For which we are grateful that both the departments have already. Public holiday and weekends. Every team will have 8 PMHOs కి ఒక వారం లోపల పంపించడం జరుగుతుంది. డైరెక్ట్ గా మీ సెంటర్ నుంచే ఆ గ్లాస్ తయారు చేసే కంపెనీకి ఆర్డర్ వెళ్తుంది. కంపెనీ వారు 15 రోజుల్లో కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. పేదలకు ఎంతో ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదని చెప్పారు. రెండో విడత కంటి వెలుగు కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో ఉన్న సంపద ప్రజలందరికీ అందాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. విభజన హామీలు నెరవేర్చని బీజేపీ నాయకులకు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు ఎంపీ బడుగుల. ఈ నెల 18వ తారీఖు నుంచి జరిగేటువంటి కంటి వెలుగు కార్యక్రమం భారతదేశంలో ఏ నాయకుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఉన్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తండల్లో ఉండేటువంటి దళిత వాడల్లో ఉండేటువంటి మాలాంటి బలహీన వర్గాలకు చెందినటువంటి పేద వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగేటువంటి కార్యక్రమం. ఈ ఒక మంచి కార్యక్రమాన్ని మళ్ళా 2వ విడత చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేద ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 1,54,00,000 మందికి టెస్టులు చేయటం, 50 లక్షల మందికి గతంలో కళ్లద్దాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఈసారి 200 కోట్ల రూపాయలు ఈ కంటి వెలుగు కార్యక్రమానికి వెచ్చించి 100 రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పకడ్బందీగా ఒక 1500 టీములను ఏర్పాటు చేసి ఒక వైద్యాధికారితో సహా ఇంకా 8 మందిని బృందాలుగా ఏర్పాటు చేసి అన్ని మారుమూల గ్రామాలకు ప్రతి గ్రామ పంచాయతీ మరి హ్యాబిటేషన్లకు కూడా పంపించేటువంటి అన్ని వార్డులలో అన్ని ఈ కార్యక్రమాన్ని పట్టణాల్లో గ్రామాల్లో తీసుకుపోయేటువంటి మంచి కార్యక్రమం. 55 లక్షల మందికి ఈసారి కూడా కళ్లద్దాలు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం. ఇప్పటికే కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమం కూడా జిల్లాల వరకు కూడా చేరినాయి. ఈ యొక్క 55 లక్షల కళ్లద్దాల్లో 30 లక్షల కళ్లద్దాలు రీడింగ్ గ్లాసులు, తర్వాత ఇంకొక 25 లక్షల కళ్లద్దాలేమో పరీక్ష నిర్వహించి ఏ రకమైనటువంటి అద్దాలు కావాలనో ఆ పేషెంట్కు దాని ప్రకారం వాటిని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయటం. మరి పేద ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన నుండి ఇప్పటి వరకు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కానీ దేశంలో ఉన్నటువంటి చాలా మంది మేధావులు, తటస్థులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నవారు అందరూ కూడా దీని మీద ఒక చర్చ చేస్తున్నారు. ఈ దేశంలో కేసీఆర్ గారి నాయకత్వం అవసరం. ఈ దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలంటే తెలంగాణ ప్రభుత్వం ఈ 8-9 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా భారతదేశం మొత్తానికి రావాలంటే బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలనేటువంటిది ప్రజల్లో రోజు రోజుకు కూడా ఈ ఆలోచన పెరుగుతున్నది. అందులో భాగంగానే నిన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ నాయకత్వంలో పార్టీలో జాయిన్ అయినటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ఏ కనుక అధికారంలోకి వస్తే ఉచిత కరెంటును కూడా దేశమంతా ఇస్తానని చెప్పినటువంటి మొనగాడు కేసీఆర్ అని సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకనే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను, యువ సంపదను, ఇతర సంపదలను కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని వారు చేసే సూచనలను మరి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అందుకని తెలంగాణలో చేపట్టినటువంటి ఈ కంటి వెలుగు కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా దేశంలో రావాలంటే బీఆర్ఎస్ఏ ఈ దేశానికి శరణ్యం, కేసీఆరే ఈ దేశానికి, మరి కేసీఆర్ లాంటి నాయకుడే ఈ దేశానికి కావాలనేటువంటిది ఈనాడు ప్రజల్లో వస్తున్నది. మీరు ప్రతిపక్షం కాబట్టి అధికార దావం కోసమో లేకపోతే ఏదో ఒకటి కేసీఆర్ గారిని తిట్టాలనో బీఆర్ఎస్ను తిట్టాలనేటువంటి తప్పుడు ఆలోచన కాకుండా బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఉండండి. బండి సంజయ్ ఎప్పుడైనా అక్కడి వచ్చే మాట మాట్లాడినా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఏదన్నా ఒక ప్రజలకు ఉపయోగమయ్యే కార్యక్రమం ఎప్పుడు చెప్పలే. ఎప్పుడు ఏదో ఒక వంకర కూతలు చూసి తిట్లు తిట్టి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఆలోచనలు తప్ప ప్రజలకు మేలు చేద్దాము, ఈ పని చేస్తే తెలంగాణకు మేలు జరుగుద్దని లేదు. నువ్వు బండి సంజయ్ గారు మాతో పాటు పార్లమెంటు సభ్యుడు, తెలంగాణకు విభజన హామీలు ఇంతవరకు పూర్తి చేయలే. మీరు 3 ఉన్నారు బీజేపీ ఎంపీలు. ఎన్నడైనా మాతో పార్లమెంట్లో మేము గొడవ చేస్తుంటే ఈ ప్రభుత్వం మీద మీరు సహకరించిరా? గాంధీ విగ్రహం కాడ ధర్నా చేసినాం, సస్పెండ్ అయినాం, వెకిలి చూపులు చూపిరు, నవ్విరు తప్ప మీ ప్రభుత్వం ఉంది, మోడీ గారి కాడికి రాండి, మనం అందరం కలిసిపోయి నిధులు ఇస్తాం అని అన్నారా? ఎన్నడూ కూడా మీరు ఈ రాష్ట్రంలో గెలిచిపోయి తెలంగాణకు
అన్యాయం జరుగుతుంటే ఒక్కనాడు కూడా చూడని వ్యక్తులు వాళ్ళు టీఆర్ఎస్ను కానీ కేసీఆర్ కానీ మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. మాకు రావాల్సిన విభజన హామీలు ఇవ్వకుండా, రావాల్సిన నిధులు ఇవ్వకుండా, పోని మేము ఎక్కడన్నా లోన్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయన దానికి అడ్డు తలగకుండా ప్రతి దానికి కేసీఆర్ కాళ్ళలో కట్టెపెట్టే పని చేసింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తప్ప ఏనాడు తెలంగాణ మీద కక్ష కట్టినట్టే ఉంది. వాళ్ళ ప్రధానమంత్రి మోడీ గారే అన్నాడు కదా స్వయంగా, తల్లిని చంపి పిల్లని బతికిచ్చిండు అన్నాడు. బీజేపీ వాళ్ళకు ఈ యొక్క కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు. కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమం అన్నారు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ కంటి వెలుగును తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తూ కంటి వెలుగు కార్యక్రమాన్ని గతంలో ఏర్పాటు చేసి మళ్ళీ దాన్ని ఒక ఉద్యమంలా ప్రజల్లో తీసుకుపోయే కార్యక్రమం చేపట్టినారు. మరి ప్రజలకు బీద అట్టడుగు వర్గాలకు వాళ్ళ హెల్త్ మీద అవేర్నెస్ ఉండదు కాబట్టి ప్రతి వ్యక్తికి కంటి చూపు ఉండాలి, పరీక్షలు చేయాలి, అద్దాలు ఇవ్వాలి, ఫ్రీగా మెడిసిన్ ఇవ్వాలి, ఆపరేషన్ చేయాలి అని చెప్పి దేశంలో ఎక్కడా లేనటువంటి ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి ఈ పద్ధతిలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను అట్టడుగు వర్గాలకు తీసుకెళ్తూ ఇది ఈ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఈ రకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించడం, మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ ఫ్రీ కరెంటు కానీ, ఈ దళిత బంధు, రైతు బీమా 2,000 రూపాయలు, 3,000 రూపాయలు స్కీమ్స్ లేవు. బీఆర్ఎస్ ద్వారా కేంద్రంలోకి అన్ని రాష్ట్రాలలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ స్కీమ్స్ అన్నీ ఉచిత కరెంటు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి నీటి వనరులను సగభాగం కూడా మనం వాడుకునేటటువంటి పరిస్థితులు లేవు. ఆ వైపు ఆలోచన చేయట్లే కేంద్ర ప్రభుత్వం. కరెంటు మన రాష్ట్రంలో ఫ్రీ ఇస్తే వాటికి ఎట్లా మీటర్లు పెట్టాలని ఆలోచన చేస్తుంది. ప్రతి సంస్థను ప్రైవేటీకరణ చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. వీటన్నిటికీ మరి పూర్తిగా సమాధానం చెప్తూ బీఆర్ఎస్ ద్వారా యావత్ భారతదేశాన్నే ప్రపంచంలో ఒక నెంబర్ 1గా తీర్చిదిద్దాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. హనుమకొండ బాలసముద్రంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వాక్ అండ్ టాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. చిల్డ్రన్స్ పార్క్లో వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ పార్క్ సుందరీకరణ పనులను పరిశీలించారు. పార్కులో సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హార్టికల్చర్ అధికారులను చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆదేశించారు. సింగరేణి కార్మికుల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. బొగ్గుబాయి బాటా కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి సంస్థ 1 ఇంక్లైన్ బొగ్గు గనిని ఎమ్మెల్యే సందర్శించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగులు కల్పిస్తామని ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పలువురు సింగరేణి కార్మికులు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. जी सुधाकर, श्रावण, श्याम, नरेश, संतोष, యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వెంట నడుస్తామని పార్టీలో చేరిన వారంతా చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఫైర్ అయ్యారు. బొగ్గు బ్లాక్లను ప్రైవేటు పరం చేయాలని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలో నిర్వహించిన గోదావరి ఖని 1 ఇంక్లైన్ బొగ్గు గనులపై జరిగిన మీటింగ్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బొగ్గు బాయి బాటా అనే కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తేల్చి చెప్పారు. ధన్యవాదాలు అందరికీ. ఆపీని నాయకత్వానికి మహిళలు అక్కలందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమం తెలియజేస్తూ ముందుగానే చేసినటువంటి పరిస్థితి. అట్లాగే మెడికల్ కాలేజ్ కూడా మనకు తీసుకొచ్చి దేశానికి వెలుగులనిస్తూ కుటుంబం కోసం సర్వం త్యాగం చేసేటువంటి ఇలా కార్మిక అన్నల అస్తిత్వానికి ప్రశ్నార్థకంగా మారేటువంటి రోజు ఆసన్నమవుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క బాయిబాట కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2015లో పార్లమెంటు సాక్షిగా బొగ్గు బ్లాక్లను వేలంపాట ద్వారానే తీసుకోవాలని పార్లమెంటులో ఎంఎండిఆర్ యాక్ట్ 2015 పేరిట ఈ యొక్క యాక్ట్ను తేవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నక్కలగండి రిజర్వాయర్ ముంపు బాధితులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ క్యాంప్ కార్యాలయంలో చెక్కులను అందజేశారు. ముంపుకు గురైనటువంటి కుటుంబాలకు అన్ని వసతులు కల్పించడంతో పాటు 25 లక్షల రూపాయల చెక్కులను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, జడ్పీటీసీ, రైతుబంధు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. తండా కూడా ముంపునకు గురై అన్ని విధాలుగా నష్టపోయిన మా నక్కలగండి తండాకు సంబంధించిన రైతు సోదరులందరికీ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోగానే వెంటనే ప్రాసెస్ చేసి మీ అందరికి కూడా 25 లక్షల రూపాయలు చెక్కుల్ని సిద్ధం చేసిన గౌరవ మన ఆర్డీఓ గోపీరాం గారికి ఈ సమస్యని ఎప్పటికప్పుడు నా దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి మీ వెంట ఉండి నడిపిన మీ నాయకుడు, మీ గ్రామ సర్పంచ్ సోదరుడు అర్జున్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ జడ్పీటీసీ గారు చింతపల్లి అన్నలకి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ ప్లాజా ఘటనపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివరణ ఇచ్చారు. మందమర్రి టోల్ ప్లాజా ఏర్పాటుపై నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆయన టోల్ ప్లాజాపై తాము ఎలాంటి దాడి చేయలేదన్నారు. జాతీయ రహదారి పూర్తిగా నిర్మాణం కాకుండా టోల్ ప్లాజాను ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు టోల్ ప్లాజా వద్దే నిరీక్షించాల్సి వస్తోందన్నారు. పెట్టడం మరి ఎక్కడికక్కడ పనులు అట్లనే ఉన్నాయి, కానీ వాళ్ళు మాత్రం అక్కడ టోల్ ప్లాజా పెట్టడం జరిగింది. అక్కడ అంబులెన్స్ కానీ ఎవరైనా పేషెంట్ మంచిర్యాలకు జిల్లా ఆసుపత్రికి తీసుకుపోవడానికి గర్భిణీ స్త్రీలు కానీ పేషెంట్లను కానీ పంపించడానికి మరి అక్కడి సిబ్బంది వారంతా కూడా వేరే రాష్ట్రాలు తెలుగు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ మరి ప్రయాణికులకు పేషెంట్లకు ఇబ్బంది అవుతున్న సందర్భం. 2 రోజుల కిందట మరి మాకు సంబంధించినటువంటి గుమాస క్రాంతి కుమార్ అని ఒక అబ్బాయి ట్రైన్కి తలుగుతే 2 కాళ్ళు పోవడం జరిగింది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి అతన్ని పట్టుకొని మంచిర్యాలకు పోతూ ఉంటే వారు మరి 5 నిమిషాలు గేట్ దగ్గర ఆపడం జరిగింది. మరి ఇట్లా జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది. మరి ఏ విధంగా మీరు టోల్ గేట్ పెట్టిరు, వసూలు చేస్తున్నారు, పని పూర్తి కాలేదు, ఇంకా పక్కనే ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఇంకా కంప్లీట్ కాలేదు. మరి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్కు ఇవాళ పోవాలంటే 150 రూపాయలు తీసుకుంటున్నటువంటి సందర్భం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేతలు మరోసారి షాక్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ అవగాహన సదస్సుకు సీనియర్లు హాజరు కాలేదు. టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, విహెచ్ శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, దామోదర్ రాజనరసింహ, మహేశ్వర్ రెడ్డి డుమ్మా కొట్టారు. అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు బట్టి విక్రమార్క ఒక్కరే అటెండ్ అయినట్లు సమాచారం. ఇవి తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్.